మిత్రమా, పెళ్ళైన 4 రోజులకే అన్నీ చెప్పేస్తున్నారు అమ్మాయిలు. శరీరం పంచుకున్నంత మాత్రాన నిన్ను అర్థం చేసుకుంటాడని అపోహతో అన్నీ చెప్పొద్దు. మనసును పంచుకునే స్థాయి వచ్చినప్పుడే అర్థం చేసుకుంటాడని మర్చిపోకు మిత్రమా. నీ గతం చెప్పేస్తావు, మంచిదే. కాకపోతే ఒక్కటి గుర్తించుకో, నువ్వు చూపించే ప్రేమలో ప్రేమను చూడకుండా అనుమానాలే ఎక్కువగా ఉంటాయి. గతాన్ని ఎప్పుడూ పరిచయం చేయకు మిత్రమా. జరిగిందేదో జరిగిపోయింది. మనస వాచ కర్మన భర్తతోనే ఉండు. వంచించుకో, వంచన పాలు కాకు. అబ్బాయికి ఏ గతం ఉన్నా అమ్మాయి ఓర్చుకోలేదు. అమ్మాయికి ఏ గతం ఉన్నా అబ్బాయిలు తట్టుకోలేరు. అర్థమైందనుకుంటా మిత్రమా. అల్లుణ్ణి బాగా చూసుకుంటే కూతుర్ని బాగా చూసుకుంటారని ఆశ. మరి కోడల్ని బాగా చూసుకుంటేనే కదా వాళ్ళ కొడుకుని హ్యాపీగా చూసుకుంటుంది. ఈ చిన్న లాజిక్ని అత్తగారు వాళ్ళు ఎందుకు మిస్ అవుతారో. అవునా మిత్రమా. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ కూడా నిన్ను పలకరించరు. నువ్వు గెలిచాక సహాయం అడిగితే చెవిటివాడగా ఉండడమే సరైన సమాధానం మిత్రమా. అర్థమైందనుకుంటా. గాజులు పూలు అమ్మాయికి అందం. పెళ్ళయ్యాక అది ఐదోతనంగా మారుతుంది. దాని అర్థం భర్త బతుకుండేదాకా గాజులు పూలు ఉండాలని అర్థం కాదు. అప్పుడప్పుడే జీవితంలోకి అడుగుపెట్టే వయసులో పెళ్ళిళ్ళు చేసేసి భర్త పోతే అన్నీ తీసేసి ఒక మూల కూర్చోబెట్టమని ఏ శాస్త్రం చెప్పినా తప్పే. మళ్ళీ ఆ అమ్మాయికి జీవితం మీద ఆశలు కలగకుండా ఉంటుందట అని కారణాలు కూడా చెప్తారు. మరి భార్య పోయిన భర్తకి ఏ షరతులు ఉండవు. ఎందుకు మిత్రమా. దూరం పెడుతున్నారని ఎప్పుడూ బాధపడకు. వాళ్లకు నువ్వు అవసరమయ్యే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎలా అంటే అందుబాటులో ఉన్నంతసేపు ఎవరి గొప్పతనం కూడా కనిపించదు. వాళ్ళు నిన్ను దూరం పెట్టడం కాదు, నువ్వే దూరంగా ఉంచు మిత్రమా. అప్పుడే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు. మిత్రమా, ప్రాణం పోతున్నప్పుడు ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు. కానీ ప్రాణం అనుకున్న మనిషి మాత్రం మోసం చేస్తుంటే ప్రాణం పోతున్నట్లుగే ఉంటుంది. అవునా. అందుకే మిత్రమా, అతిగా దగ్గరవ్వకు ఎవ్వరికి కూడా. మధ్యలోనే వదిలేసేంత చనువు ఎవ్వరికి కూడా కల్పించద్దు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, నిజంగా డబ్బు లేకపోతే అమ్మకి భార్యకి కూడా లోకవే అంటారు. నిజమేనా. మరి హౌస్ వైఫ్గా ఉండేవాణ్ణి లోకుగే చూస్తారు ఎందుకు. మగవాళ్ళనంటే పెద్ద తప్పు, అలా ఆలోచించకూడదు అంటారు. అన్ని పనులు చేస్తూ కూడా లోకుగా చూడడం మగవాళ్ళు తప్పు కాదా. చులకనగా చూడడం తప్పంటే చులకనగా చేయడం కూడా తప్పే కదా మిత్రమా. మరి కాస్త ఆలోచించు. ఏ కోడలు అత్త మీద పగతో అత్తగారింట్లో అడుగుపెట్టదు. ముందు సౌమ్యంగానే ఉండేది, తర్వాత కంచులా మారుతారని పెదవి విరుస్తారు. నిజంగా అత్తగారి ప్రవర్తన మారాకే కోడలు మారుతుంది. ఊరికే చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఎవరూ తాపత్రయపడరు కదా మిత్రమా. అందుకేనేమో చాడీలు చెప్పడం అత్తగారి వంతవుతుంది, మొండిగా ఉండడం కోడల తీరవుతుంది, సర్దుకుపోవడం భర్తకి అలవాటైపోతుంది. కాదంటావా మిత్రమా. ఒకప్పుడు కోడలు భయపడేది ఎలాంటి అత్త వస్తుందో అని. ఇప్పుడు అత్తలు భయపడుతున్నారు ఎలాంటి కోడలు వస్తుందో అని. ఒకప్పుడు ఎలాంటి వాడు భర్త వస్తాడో అని అమ్మాయిలు భయపడేవారు. ఇప్పుడు ఎలాంటి అమ్మాయి భారీగా వస్తుందని అబ్బాయిలు భయపడుతున్నారు. ఇదే కర్మ అంటే. అవునా మిత్రమా. ఎప్పుడు కూడా వాదించే వారితో ఆర్గ్యుమెంట్ చేయకు. వాగేవాడికి సీక్రెట్ చెప్పకు. విర్రవీగేవాడికి నీతులు ఎప్పుడు కూడా చెప్పకు మిత్రమా. వినని వాడికి అనుభవాలు చెప్పకు. తెగించిన వాడితో ఎప్పుడు కూడా తలపడొద్దు. తెలివైన వాడితో తెగదింపులు వద్దు మిత్రమా. అసలెందుకో తల్లి ప్రేమతో భార్య ప్రేమను పోల్చడం చెప్పు మిత్రమా. ఎవరి ప్రేమ వాళ్ళదే కదా. తల్లిలా భార్య ఎప్పటికీ ఉండలేదు. భార్య చేసే సేవలన్నీ అమ్మ ఎప్పటికీ చేయలేదు. ఎవరి స్థానం వారిదే మిత్రమా. ఎవరి గౌరవం వాళ్ళకి ఇస్తే చాలు. అలాగే
తండ్రి ప్రేమతో ఎప్పుడూ భర్త పోటీ పడలేడు. ఎవరి విధి వాళ్ళు నిర్వహిస్తున్నారంతే. నువ్వు ఆ ప్రేమకి బానిసవ్వాలి తప్పితే ఎవరు గొప్ప అని బేరీజు ఎప్పుడు కూడా వెయ్యొద్దు. ఒక ఆడపిల్ల ఏ బంధంలో ఓడిపోయినా తల్లిగా మాత్రం ఎప్పుడు కూడా ఓడిపోదు. అవునా మిత్రమా? ఈ రోజుల్లో ఇలా ఉంటే చాలు, సగం జీవితం గెలిచినట్లే. మరి అందరితో కలిసి ఉండాలి, కానీ మనసుకు దగ్గరవ్వాలని ఎప్పుడూ ప్రయత్నించుకో. తిరిగి ప్రేమను కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనసును చంపుకొని ప్రాణం ఉన్న బొమ్మలా ఉండాలి మిత్రమా. ఇదే ఈ లోకం తీరు కాదంటారా? మిత్రమా, కాలానికి తగినట్లుగా మారాలి తప్పదు. రాముడు ఉన్న కాలంలో రావణాసురుడు కొన్ని నీతి నియమాలు పాటించాడు. అందుకే రాముడు ధర్మాన్ని తప్పకుండా ఉన్నాడు. కృష్ణావతారంలో ఏమాత్రం ధర్మంని లెక్క చేయని పాపాత్ములు పుట్టుకొచ్చారు. పాండవులు నిరాయుధుడిగా మిగిలిన కర్ణుణ్ణి బాణంతో ప్రాణం తీశారు. ద్రోణాచార్యుణ్ణి చంపడం, దుర్యోధనుని తొడలపై కొట్టి చంపడం, దుశ్శాసుణ్ణి వృక్షస్థలం చీల్చి చంపడం, అధర్మంగా పోరాడుతున్న ధర్మాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నంలో కృష్ణుడు పాండవులకి అండగా నిలిచాడు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్పాలి మిత్రమా, కాదంటారా? మిత్రమా, నిజంగా పీరియడ్స్ అంటే ఏంటి? అదొక జబ్బు అంటూ కాదు. ఇదివరకటి రోజుల్లో మిక్సీలు, గ్రైండర్లు ఉండేవి కాదు. ఆడవాళ్ళు మిషన్స్ లేకుండా స్వయంగా వాళ్ళే చేసుకోవాల్సి వచ్చింది. అందుకే కనీసం అప్పుడైనా రెస్ట్గా ఉంటారని ఆ 3 రోజులు దూరంగా ఉంచేవారు. అది కాలక్రమేణా దూరంగా ఉంచేసి అదొక అంటులా, పాపంలా చిత్రీకరిస్తున్నారు. అది అంత హీనంగా చూడాల్సిన పని లేదు మిత్రమా. ఆ 3 రోజులు బట్టలన్నీ ఉతికేస్తారు, పసుపు నీరు చల్లేస్తారు. మరి దేహం ఎలా శుద్ధి చేయాలి? మూఢనమ్మకాలు ఉండాలి, కానీ మూఢత్వం ఉండకూడదు. అర్థమైందనుకుంటా. ఉన్నప్పుడు విలువ తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనసు కోల్పోయినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చినా, నువ్వు మానసికంగా బాధపడినా చూసేందుకు వాళ్ళెవ్వరూ కూడా ఉండరు మిత్రమా. భార్య భర్త గొడవ పడకపోతే అసలు వాళ్ళు భార్య భర్తలే కారు. నిజమైన ప్రేమలో అలకలుంటాయి, కలతలుంటాయి, బుజ్జగింపులుంటాయి. అసలు ఎలాంటి గొడవలు లేకపోతే ఒకరినొకరు అర్థం చేసుకోకుండా సర్దుకుపోయినట్లు నటిస్తున్నారని అర్థం. అన్యోన్యత అంటేనే అంటి ముట్టినట్లు ఉండడం కాదు, అన్నీ తానై ఒకరికి ఒకరే ఉండడమని గుర్తించుకో మిత్రమా. మిత్రమా, ఒక మగవాడు తన జీవితంలో ఈ 3 స్త్రీలను ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. 1, తను ఆపదలో ఉన్నప్పుడు ఓదార్చిన స్త్రీ. 2, తను ఆపదలో ఉన్నప్పుడు వదిలి వెళ్ళిపోయిన స్త్రీ. 3, తనను ఆపదలోకి నెట్టేసిన స్త్రీ. అవునా మిత్రమా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరికొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.